క్రైస్తవులు అనగానే సమాజంలో ఉన్న ఒక పేరు ఏంటంటే క్రైస్తవులు శాంతి కాముకులండి అంటారు. బాగా వినాలి. సమాజం మనల్ని ఏమని గుర్తిస్తుందంటే క్రైస్తవులు అనగానే వీళ్ళు నెమ్మదస్తులండి, వీళ్ళు శాంతమూర్తులండి అనే ఒక అభిప్రాయం సమాజంలో క్రైస్తవుల పట్ల ఉంది. మన దేశ జెండా, మన భారతదేశ జెండా ఏదైతే ఉందో ఆ జాతీయ జెండాలోని 3 రంగులకు 3 భావాల్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. మొదటిగా పైనున్నటువంటి కాషాయ రంగు, దానిని దేనికి సూచనగా వాడారు అని మనం నేర్చుకున్నామంటే ఈ దేశం కోసం ఎందరో మహానుభావులు వాళ్ళ బ్రతుకులు త్యాగం చేశారు, వాళ్ళ రక్తాన్ని అర్పించారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. దేశ నాయకులు వాళ్ళు, ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళు వాళ్ళ యొక్క త్యాగాలకు ప్రతీకగా ఆ కాషాయ రంగుని, కాషాయ వర్ణాన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ పైనున్న ఎరుపు లేదంటే ఆ కాషాయము త్యాగానికి గుర్తు అని మాట్లాడతారు. ఇది తెలుసు కదా అందరికీ ఇది. ఆ తర్వాత క్రింద ఉన్నటువంటి పచ్చని రంగు, ఆ పచ్చని వర్ణం ఏదైతే ఉందో దానిని భారతదేశంలో ఉన్నటువంటి పాడి పంటలకు సస్యశ్యామలంగా, మన దేశం సస్యశ్యామలమైన దేశం, పంటలు కలిగిన దేశం, పచ్చని ప్రాంతం మనది ఎడారి భూభాగం ఏమీ కాదు. సో అందువలన మన దేశంలో ఉన్నటువంటి ఈ పచ్చని ఈ సంపదను బట్టి ఆ క్రింద ఉన్నటువంటి పచ్చదనాన్ని దేశంలోని పాడి పంటలకు గుర్తుగా భావిస్తూ ఉంటాం, క్రింద ఉన్నటువంటి పచ్చ రంగుని. ఇక మధ్యలో ఉన్న తెలుపు రంగుని దేనికి భావిస్తాము అంటే దేశంలోని శాంతికి, దేశ ప్రజల మధ్య నెలకొనవలసిన లేదంటే ఉండవలసినటువంటి శాంతి సమాధానాలకు ప్రతీకగా మధ్యలో ఉన్నటువంటి తెలుపు రంగుని మనం భావిస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న విషయాలు ఇవి. ఇదే 3 రంగుల జెండాన్ని మరొక రకంగా కూడా దేశమంతటికి ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు. అది ఎలా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మతాలకు కూడా వాటిని ప్రతీకగా వాడుతూ ఉంటారు. ఇదంతమందికి తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మతాలకు కూడా ప్రతీకగా మరి సూచనలుగా వాటిని వాడుతూ ఉంటారు. పైన ఉన్నటువంటి కాషాయ వర్ణము ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధికులైన మతమైనటువంటి అత్యధిక సంఖ్య కలిగినటువంటి మతమైనటువంటి హైందవ్యానికి సాదృశ్యంగా పైన ఉన్నటువంటి కాషాయాన్ని వాడుతుంటారు. అలానే క్రింద ఉన్నటువంటి పచ్చని రంగును కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులకు సూచనగా వాడుతుంటారు. అంటే మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్, ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాంకి సాదృశ్యంగా వాళ్ళని రిప్రజెంట్ చేసేదిగా భావిస్తూ ఉంటారు. మరి ఇక మధ్యలో ఉన్నటువంటి ఆ తెలుపు రంగు దేనికయ్యా అన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ప్రతీకగా ఆ జెండా మధ్యలో ఉన్నటువంటి ఆ తెలుపు వర్ణాన్ని ఆపాదించి క్రైస్తవులకు ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు. కాషాయము హైందవ్యానికి గుర్తయితే క్రింద ఉన్నటువంటి పచ్చని రంగు ఇస్లాంకి గుర్తయితే వీరిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెలుపు వర్ణాన్ని క్రైస్తవులకు ప్రతీకగా మాట్లాడుతూ ఉంటారు. 2 రకాల పోలికలు జెండాకు. మొదటిగా ఈ దేశంలో ఉన్నటువంటి మొదటిది త్యాగానికి, కాషాయము త్యాగానికి, పచ్చన పంటలకి, తెలుపు శాంతికి అని మనం మాట్లాడుకుంటే అవే రంగుల్ని పైన కాషాయము హైందవ్యానికి, క్రింద ఉన్నటువంటి పచ్చని రంగు ఇస్లాంకి, మధ్యలో ఉన్నటువంటి తెలుపు రంగు క్రైస్తవులకి ప్రతీకలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మీరు ఆలోచిస్తే ముందు మాట్లాడుకున్న పోలికలో తెలుపు శాంతికి గుర్తు, రెండో మాట్లాడుకున్న పోలికలో తెలుపు క్రైస్తవులకు గుర్తు. అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చెప్పకనే ఏమని చెప్పింది దేశం? క్రైస్తవులను ఎవరని చెప్పింది? శాంతి కాముకులు. అంటే శాంతిని ఇష్టపడేవాళ్ళు, శాంతిని కోరుకునేవాళ్ళు, సమాజము మధ్య శాంతిని నెలకొల్పేవాళ్ళు వీళ్ళు అని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ప్రశంస మనకుందండి.
ఎవరికి? క్రైస్తవులకు. అంటే క్రైస్తవులు అనగానే వాళ్ళు శాంతి స్వరూపులు, వాళ్ళు నెమ్మదస్తులు, వాళ్ళు అనవసరమైన గొడవలకు వెళ్ళేవాళ్ళు కారు, వాళ్ళు సమాధానాన్ని పంచేవాళ్ళు, శాంతిని పంచేవాళ్ళు, శాంతి పరులు అని, శాంతి మూర్తులు అని ఈ దేశం మనల్ని గుర్తించింది. అందును బట్టి ఈ దేశానికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఒక క్రైస్తవులుగా మమ్మల్ని అలా భావిస్తున్నందుకు, మమ్మల్ని అలా చూస్తున్నందుకు ఈ దేశ ప్రజానీకానికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకు క్రైస్తవులు అనగానే శాంతికి, ప్రశాంతతకి గుర్తు అని ఆ బిరుదు లేదంటే ఆ ప్రశంస మనకు వచ్చింది? మీరు చెప్పండి. మనలను బట్టి అంటారా? మన ప్రభు అయిన క్రీస్తును బట్టి. నిజంగా మనము నమ్ముకున్న మన ప్రభు, ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయనలోనున్నటువంటి ఆ సుగుణాలు మనకు కూడా సరిగ్గా తెలియవండి. ఎందుకు అంటే మనం ప్రభువుని నమ్మమే కానీ అసలు ఆ ప్రభువు గురించినటువంటి అవగాహన మాత్రం మనం పెంచుకోము. నమ్మాము, యేసు ప్రభువుని నమ్మాము, యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మాలు పొందుతాము, యేసయ్యా యేసయ్యా అని పాటలు పాడతాము, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అని పాటలు పాడతాము. ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటాం కానీ ఆయన ఎవరు, ఆయన క్యారెక్టర్ ఏంటి, సమాజంలో ఆయనకున్నటువంటి బిరుదులేంటి, సమాజం ఆయన్ని ఎలా గుర్తించింది, సమాజానికి ఆయన ఎలా కనిపించాడు అన్నటువంటి అవగాహన మనము పెంచుకోవటంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు క్రైస్తవులు శాంతి కాముకులు, శాంతమూర్తులు అని సమాజం మాట్లాడుతుంది అంటే అది మనల్ని బట్టి నేను అనుకోను కానీ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి. ఆయన ఎంత శాంతిపరుడు, ఆయన ఎంత ప్రశాంతమైన వ్యక్తి. నిజంగా బైబిల్ గ్రంథంలో ఆయనను గురించి స్టడీ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రవర్తన లేదంటే యేసుక్రీస్తు వ్యక్తిత్వము మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే, ధ్యానించగలిగితే ఒక గొప్ప పాఠం అండి ప్రభువు జీవితం మనకి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీతో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్రైస్తవ్యంలో కొరవడినటువంటి శాంతి సమాధానం. క్రైస్తవ్యంలో కొరవడిన శాంతి. నిజంగా శాంతి స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం, ఆయన వారము అని పిలువబడుతున్న మనం, క్రైస్తవులు అంటే ఏంటండి? క్రీస్తు అనే పేరును ధరించిన వాళ్ళు, ఆయన పేరు పెట్టుకున్నాం మనం. క్రైస్తవులం అంటే క్రీస్తును కలిగిన వాళ్ళం, క్రీస్తును ధరించుకున్న వాళ్ళం. అటువంటప్పుడు క్రైస్తవులంగా ఉన్న మనం క్రీస్తులాగా జీవించగలుగుతున్నామా? నిజంగా ఆయన ఎంత శాంతి కలిగిన వాడు, ఆయన ఎంత నెమ్మదస్తుడు, ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు. కొన్ని సంగతుల్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మీకు మాత్రమే కాదు, నేను కూడా మీతో కలిసి ధ్యానం చేద్దాం. మనందరం కూడా ప్రభు జీవితంలో నుండి ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ శాంత గుణం, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ నెమ్మదత్వం, ఆ శాంతి, ఆ సమాధానం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది అని మనం ఆలోచించగలిగితే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక కారణాన్ని బట్టి ఆయన పరిచర్యను ప్రారంభించటానికి ముందు 40 రోజుల పాటు అరణ్యములో కఠోరమైనటువంటి ఉపవాసాన్ని ఆయన చేశారు. ఇది ఎంతమందికి తెలుసు మీలో? 40 రోజుల పాటు ఆయన ఉపవాసం ఉన్నారు. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, మనుషుల మధ్యలో లేడు, అరణ్యానికి వెళ్ళాడు. 40 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. అక్కడ ఎందుకున్నాడు ఏంటి అనేది రానున్న రోజుల్లో మీకు యాక్చువల్గా కొన్ని క్లాసులు నేను ఫ్రైడే బైబిల్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ క్లాసులు చెప్తున్నాను. ఆ రోజు అందరూ వస్తే అవన్నీ మీరు నేర్చుకోగలుగుతారు. నాకేమో బాధ అనిపిస్తుంది, అరే కొందరే వస్తున్నారు, కొందరికే తెలుస్తుంది. గత 2 వారాల నుంచి నేను ఏం నేర్పించాను మీకు? శుక్రవారం తరగతుల్లో
దైవాన్ని గురించిన సమాచారం. అసలు దేవుడు ఎవరు, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఊరికే మాట్లాడేస్తూ ఉంటాం మనం. అసలు వాళ్ళు ఎవరు? మనకి ఎంతమంది దేవుళ్ళు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే మనకు ముగ్గురు దేవుళ్ళ? క్రైస్తవులకు ఒక్కడే దేవుడా? ముగ్గురు దేవుళ్ళ? తెలియాలి కదా. అసలు తండ్రిని ఎలా మనం తీసుకోవాలి, కుమారుడైన క్రీస్తుని ఎలా తీసుకోవాలి, పరిశుద్ధాత్మను మనం ఎలా తీసుకోవాలి, వాళ్ళ పనులేంటి, ఇవన్నీ నేర్పిస్తున్నాను 2 వారాలు బట్టి. వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ విషయం, మరి రాని వాళ్ళకి తెలీదు. తెలియకపోతే ఎలాగా? అంటే మన క్లాస్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీ పిల్లలకి మీకున్న బంధువులందరినీ తీసుకొచ్చి పరిచయం చేస్తారు, అవునా కదా? ఫంక్షన్లు అయినప్పుడు, లేకపోతే రకరకాల వేడుకలు అయినప్పుడు చుట్టాలందరూ వస్తారు ఇంటికి. ఆ వచ్చినప్పుడు మీ పిల్లలకి పరిచయం చేస్తారు. నాన్న, ఈవిడ మీ మేనత్తరా, ఆయన మీ మేనమామరా, ఆవిడ మీ మామరా, ఈవిడ నీ పిన్నిరా, ఆవిడ మీరు పెద్దమ్మరా, ఆవిడ పలానా 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 పలానా, అదిగో ఆవిడొంచుడు, ఈవిడొంచుడు, ఈవిడొంచుడు, ఆవిడొంచుడు, పలానా వాళ్ళమ్మ అని మన పిల్లలకి మనం పరిచయం చేస్తాం. ఎందుకు అవసరం? ఎందుకంటే మన పిల్లలకి మన బంధువులు ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియాలి. మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాం మన బిడ్డలకి. మరి దేవుణ్ణి పరిచయం చేయొద్దా? దేవుణ్ణి పరిచయం చేయరా? కాబట్టి బంధువులు, మనుషుల్ని పరిచయం చేస్తారు. నాన్న, ఈవిడ మీ పిన్ని, ఈవిడ మీ మేనత్త, ఆయన మీ మేనమామ, ఆయన నీకు తాతగారు అవుతారు, ఆయన నీకు పెదనాన్నగారు. నేర్పిస్తూ ఉంటావు, పరిచయం చేస్తూ ఉంటావు. బంధుత్వాలు వాళ్ళకి తెలియాలి కదా అని. మరి దేవుణ్ణి పరిచయం చేయొద్దా? దేవుణ్ణి పిల్లలకి పరిచయం చేయొద్దా? తండ్రి ఎవరో చెప్పొద్దా? కుమారుడని క్రీస్తు ప్రభు ఎవరో చెప్పొద్దా? పరిశుద్ధాత్మ ఎవరో నేర్పించొద్దా అండి? మనుషుల్ని మీ బిడ్డలకి పరిచయం చేస్తున్నారు, మరి దేవుణ్ణి పరిచయం చేయరేంటండి? అలాంటి మనుషుల కోసం మనం ఊరికే తాపత్రయ పడిపోతుంటాం. అందరికీ పరిచయం చేస్తాం, నా పిల్లలకి తెలియాలి అనుకుంటావే. మరి నీ దేవుడి గురించి నీ బిడ్డలకి పరిచయం చేయవా? పరిచయం చేయాలంటే అసలు నీకు తెలియాలి. అసలు నీకు తెలియాలి, మనకు తెలియాలి. మన పిల్లలకు మనం పరిచయం చేయాలంటే తండ్రి ఎవరు? పాత నిబంధనలో యెహోవా అని రాయబడింది. కొత్త నిబంధనలో ఎక్కడ ఆ పేరు కనపడదు. ఏం జరిగింది? యెహోవా ఏమయ్యాడు? కొత్త నిబంధనలు ఎక్కడ యెహోవా అని చూపించగలరా? లేదు. తెలుసా మీకు? కొత్త నిబంధనలు ఎక్కడ యెహోవా అని కనపడదు. పాత నిబంధన అంతా యెహోవా అని కనపడద్ది. మరి యెహోవా ఏమయ్యాడు? అసలు ఏంటి? యెహోవా ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? యెహోవాయే యేసుక్రీస్తా, లేకపోతే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ? లేకపోతే యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరా? ఒకవేళ ముగ్గురు వేరు వేరైతే మనకి ముగ్గురు దేవుళ్ళ? సరే, ఎన్ని ప్రశ్నలు. మరి మనం ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని స్తుతించాలి? ఏంటి గందరగోళం? మనకి తెలియదు, మనం పట్టించుకోం. మనకేం కావాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే ఆస్తులు కావాలి, దేవుడిచ్చే ఉద్యోగం కావాలి, దేవుడిచ్చే పిల్లలు కావాలి. కానీ దేవుడి గురించి మాత్రం మనకు సంబంధం లేదు. నువ్వు ఏమైనా అయిపో, నువ్వు ఎవరైనా అయితే మాకేంటి, మాకు దీవెనలు ఇవ్వు చాలు అన్నట్టు ఉంటుంది మన వ్యవహారం. తెలుసుకోవాలి కదండి మరి దేవుడి గురించి. అందుకే నేర్పిస్తున్నాను. శుక్రవారం 2 క్లాసులు చక్కగా నేర్చుకున్నారు. కమలక్క అర్థమైందక్క? మీరు మన క్లాస్కి వచ్చారు, అర్థమైందా? మనకి ఎంతమంది దేవుళ్ళు అక్క? ఒకడే దేవుడు, ఒకడే దేవుడు. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ముగ్గురు కనబడుతున్నారు. మరి ముగ్గురు కనబడుతున్నారు కదా మనకి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను బైబిల్ ఏమో ఒకటే దేవుడు అని చెప్తుంది. చూస్తేనేమో అదే బైబిల్లో తండ్రి కనపడుతున్నాడు, కుమారుడని క్రీస్తు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనపడుతున్నాడు. మరి ముగ్గురు కనపడుతున్నారు. అలాగని ముగ్గురు ఒక్కడేనా అంటే ఒక్కడు కాదు. తండ్రి తండ్రిగా ఉన్నాడు, యేసుక్రీస్తు ఇండివిజువల్గా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఇండివిజువల్గా ఉన్నాడు. బైబిల్ ఏమో ఒకటే దేవుడు అంటుంది. మరి ఏంటి పరిస్థితి? ఏంటి గందరగోళం? క్లాసులకు వచ్చిన వాళ్ళకి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. వచ్చిందా లేదా? క్లారిటీ వచ్చిందని వాళ్ళు చేతులెత్తండి. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీని గురించి క్లారిటీ, క్లాసులకు వచ్చిన వాళ్ళు క్లారిటీ వచ్చిందన్న వాళ్ళు. మీకు వచ్చిందా కమలక్క? వచ్చింది. ఆవిడకి అర్థమైంది. తెలియాలి కదా మనకి అసలు మనం నమ్మిన దేవుడు ఎవరు. ఇలాంటి డాక్టర్నల్ టాపిక్స్ అని నేను క్లాసులో మాట్లాడుతున్నాను. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎవరి ద్వారా చేయాలి, అసలు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏం అడగాలి, ఏం అడగకూడదు. అడగమన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదండి. ప్రతిదీ అడగకూడదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఏది అడగాలో చెప్పాడు, ఏది అడగకూడదో చెప్పాడు. నెక్స్ట్ ఎవరి ప్రార్థన వింటానో చెప్పాడు, ఎవరి ప్రార్థన విననో చెప్పాడు. ప్రార్థన చేసిన ప్రతి పనికిమాలిన ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు వింటాడు? వినడు. ఆయన నీతిమంతుల ప్రార్థన మాత్రమే వింటానని చెప్పాడు. పాపుల ప్రార్థన ఆయన ఆలకింపడు అని ఖరాఖండిగా చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? పాపం మాని ప్రార్థన చేయాలి. ఆ విషయం తెలిసినవాడు పాపం మాని ప్రార్థన చేస్తాడు. ఆ విషయం తెలియనివాడు దేవుడు ప్రార్థన చేస్తాడు, ఆడు పాపం మానగానే ప్రార్థన మాత్రం చేసేస్తాడు.
మళ్ళీ దేవుడు నా ప్రార్థన వినలేదండి, దేవుడు నాకు ఏ సాయం చేయట్లేదని మళ్ళీ తిరిగి దేవుడిని నిందిస్తూ ఉంటాడు. తెలియాలి ప్రార్థన అంటే ఏంటి అని చెప్పాను. బాప్తిసం క్లాస్ అయిపోయింది, క్లాసులకు వచ్చిన తెలిసి మిగతా వాళ్ళకి తెలియదు అసలు బాప్తిసం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, బాప్తిసం గురించి బైబిల్ ఏం చెప్తుంది, క్లాసులకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. నేను బాధపడుతున్నాను, అరే శుక్రవారం వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది, మరి ఆదివారం వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని. అందుకే నేను ఒక ఆలోచనకు వచ్చాను. ఏంటంటే మీరు ఎలాగో శుక్రవారం రావట్లేదు, మీకు పనులు ఎక్కువ, మీరు చాలా బిజీ, నేనేం చేయను మరి దానికి. మీకు వాక్యం నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, అరే శుక్రవారం మంచి విషయాలు నేర్చుకోవాలి కదా, దేవుడి గురించి బైబిల్ గురించి మనకు తెలియాలి కదా, ఒక గంట కదా పోయింది ఏముంది, ఇంటికాడ మన కొండలు పిండి చేసేస్తాము ఏంటి, అక్కడ ఏం ఉండదు. ఆ టైం సీరియల్ చూసుకోవడమో లేకపోతే ఇంకేదో సంథింగ్ అంతే, ఏం ప్రయోజనం ఉండదు. ఒక గంట మనం రాము, మీరు ఎలాగో రావట్లేదు కాబట్టి, మీకు అంత ఖాళీ లేదు కాబట్టి, మీరు ఫుల్ బిజీ కాబట్టి నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. వారంలో ఒక 2 ఇళ్ళకి వెళ్ళి కొన్ని విషయాలు వాక్యం చెప్పాలి అని నేను అనుకుంటానండి. వారంలో ఒక 2 ఇళ్ళకి వెళ్ళి, మరి నేనే తగ్గాలి కదా, ఎవరో ఒకళ్ళు తగ్గాలి కదా, మీరు తగ్గక నేను తగ్గక పంతాలకి పట్టిములకి పోతే ఎలాగా, మీకు వాక్యం చెప్పాలి, నేను వాక్యం నేర్పించాలి. అందుకే నాకు నిన్నే అనిపించింది, ఎలాగా వీళ్ళకి ప్రార్థన అంటే తెలియాలి, బాప్తిజం అంటే తెలియాలి, దేవుని గురించిన అవగాహన తెలియాలి. సో శనివారం మీ ఇళ్ళకి వస్తున్నాను, కానీ ఆ రోజు వచ్చి జస్ట్ ప్రార్థన చేసి వచ్చేస్తున్నాను అంతే. అది వేరు, అది వస్తుంది, అది మాన్ను. మీరు మిమ్మల్ని అందరినీ పరామర్శించడం సేవకుడిగా నా బాధ్యత. మీరు బాగున్నారా, మీ పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలి, మీ గురించి నేను ప్రార్థన చేయాలి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అది. సో అవి మాన్ను. అలాగే వాక్యం కూడా నేర్పించాలి. శుక్రవారమే బైబిల్ క్లాస్ నేర్పించే అవకాశం మీరు రావట్లేదు, కొందరే వస్తున్నారు. అందుకని మీ ఇంటికి నేనే వచ్చి శనివారం కాకుండా మరలా ఏదో ఒక రోజు పెట్టుకుని మీ పర్మిషన్ తీసుకుని, మీరు అప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటారా ఉండరా అని వివరాలు కనుక్కొని నేనే మీ ఇళ్ళకి వచ్చి వారానికి ఒక 2 కుటుంబాలు సెలెక్ట్ చేసుకుని ఒక రోజు ఇంటికి వచ్చి కొన్ని విషయాలు, డాక్టరల్ టాపిక్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఓకేనా? బాగుంది బాబు, ఇదేదో బాగుంది అనుకుంటున్నారా? అంతేగాని మీరు రారు, సరే ఫోన్ చేస్తాం, ఏం చేస్తాం మరి, మీరు ఎలాగో తగ్గకపోతే నేనైనా తగ్గుతాను, ఏం చేస్తాం, తగ్గాలి కదా, రైట్. అలాగని ప్రయత్నించండి. ఫ్రైడే క్లాసు మీరు మిస్ అయితే మీరు చాలా కోల్పోతారు, నేను చెప్తున్నాను, నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీరు ఆదివారం నేను జనరల్గా మాట్లాడతాను అంతే, జనరల్గా అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటాను. అందరికీ కావాలి, అందరు నా మైండ్లో పెట్టుకుంటాను. సంఘంలో ఉన్న ఎవరెవరి పరిస్థితులు ఏంటి నేను గమనిస్తూ ఉంటాను. ఎవరి కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎవరి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎవరి మానసిక ఇబ్బందులు ఏంటి, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవా అందరికీ ఆ వాక్యం సరిపోవాలి. ఎవరు ఏ ఇబ్బందులతో కూర్చున్నారో వాళ్ళందరినీ మీరు ఓదార్చాలి, వాక్యంతో మీరు ఓదార్చాలి. వాళ్ళని మీరు ఎవరైనా తప్పులో ఉంటే వారిని మీరు హెచ్చరించాలి. మీరు నన్ను వాడుకోండి తండ్రి అని ప్రార్థన చేస్తాను. జనరల్గా మాట్లాడతాను నేను, వాక్యం నేర్పించే ఉద్దేశం ఉండదు ఇక్కడ. ఉంటుంది, అది కూడా కొంత % ఉంటుంది. కానీ ఫ్రైడే క్లాస్ మాత్రం ఓన్లీ బైబిల్ వాక్యం నేర్పించే పనే ఉంటుంది నాకు. కాబట్టి ఆ క్లాసు ఎవరైతే ఆ క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, బైబిల్ గ్రంథం చక్కగా నేర్చుకుంటారు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు. రైట్. యేసుప్రభు ఎంత శాంతి కలిగిన వాడు, ఎంత ప్రశాంతమైన వాడు అంటే నిజంగా కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడున్నా మనం ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశాను, 40 దినాల ఉపవాసం. ఈ 40 దినాల ఉపవాసం గురించి కూడా చెప్తాను. మన వాళ్ళు చేస్తుంటారు కదండి 40 days లెంట్ అని. అసలు లెంట్ అంటే ఏంటి, దానికి గురించి బైబిల్ ఏం చెప్తుంది, 40 రోజులు ఉపవాసం క్రైస్తవులు చెయ్యాలా వద్దా? ఎందుకంటే దేవుడు చెప్పింది మనం చేయకూడదు, ఆయన చెప్పింది మనం చేయాలి. దాని గురించి బైబిల్ ఏం సమాచారం ఇస్తుంది? ఏదో గుడ్డిగా మూఢంగా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానని చేయకూడదు. మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అన్నాడు ప్రభు. పారంపర్యాచారం కాదు మనం పాటించాల్సింది, బైబిల్ చెప్పిన క్రమం. పారంపర్యాచారం కాదు, మా నాన్న చేశాడు, మా అమ్మ చేసింది, మా మామ చేసింది, మా తాత చేశాడు కాదు. నీ ప్రభు చేశాడా, నీ దేవుడు నీకు చేయమని చెప్పాడా, అది మనం చూడాలి. కాబట్టి అసలు శ్రమ దినాలంటే ఏంటి, ఎవరికి శ్రమ దినాలు, వాటి గురించి కంప్లీట్గా మీకు మరి బైబిల్ క్లాసుల్లోనే చెప్తాను. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు ఇక నేనేం చేయలేను. రైట్. యేసుప్రభు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు? క్రైస్తవ్యంలో కొరవడిన శాంతి స్వభావం. 40 రోజుల పాటు అరణ్యంలో ఉపవాసం ఉన్న ప్రభు 40 రోజుల తర్వాత బయటకు వచ్చారు. 40 రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఏమంటే 40 రోజుల పాటు భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా 40 రోజులు ఒక వ్యక్తి ఉంటే అతని పరిస్థితి ఎలాగుంటుంది మీరు చెప్పండి? 40 రోజులు, 4 రోజులు కాదు, 40 days.
40 రోజుల పాటు ఏ ఆహారము తీసుకోకుండా ఉన్న ఒక వ్యక్తి, అతని పరిస్థితి ఎలా ఉంటుంది, అతని మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది, అతని ఫిజికల్ కండిషన్ ఎలా ఉంటుంది? బాగా బలహీనం అయిపోయి ఉంటాడు. ఒకటే కళ్ళ ముందు ఒకటే తిరుగుతుంటుంది మైండ్లో. ఏంటి చెప్పండి? ఒక మనిషి 40 రోజులు భోజనం మానేస్తే 40 రోజుల తర్వాత అతని మైండ్లో ఏం తిరుగుతుంటుంది చెప్పండి? ఆహారం ఒక్కటే. అవునా కదా మీరు చెప్పండి. 40 రోజుల తర్వాత, 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కేజీ బంగారాన్ని ఇస్తే, నీకు దండవరా బాబు, నాకు కావాల్సింది ఏంటి? బంగారం కాదురా, ఒక ముద్ద అన్నం పెట్టు అంటారు. అవునా కాదా? అంటే ఆకలితో అలమటించిపోతున్నాడు ప్రభు 40 రోజుల తర్వాత. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మీకు జాగ్రత్తగా వినాలి. ఆకలితో 40 రోజుల తర్వాత అలమటించిపోతున్న ఆయన 40 రోజుల తర్వాత అరణ్యం నుంచి బయటకు వచ్చేసరికి ఆహారం కోసం సహజంగా ఎదురు చూస్తుంది ఏ శరీరమైనా. ఆయన దేవుడే, కానీ శరీరంలో ఉన్నాడు. ఆయన దేవుడే, దేవుళ్ళ రాలేదు. దేవుడు ఎవరు, ఎలా ఉంటేవాడు అని బైబిల్లో రాయబడింది. తెలివైన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. వెరీ గుడ్, అయితే నువ్వే తెలివైనడు ఇక్కడ అందరికంటే. దేవుడు ఆత్మ అని రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని రాయబడింది. సో దేవుడు ఆత్మ కాబట్టి ఆయనకి శరీరం ఉండదు. దేవునికి శరీరం లేదండి, ఆయన ఆత్మ. కానీ శరీరధారిగా ప్రభు భూమి మీదకి వచ్చాడు. శరీరాన్ని, మనకు లాంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడుగా ఆత్మగా రాలేదు, శరీరధారిగా వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కాబట్టి శరీరానికి ఆకలి ఉంటుంది, శరీరానికి దప్పిక ఉంటుంది, శరీరానికి బాధ ఉంటుంది, శరీరానికి కోరిక ఉంటుంది. శరీరానికి, మన శరీరం ఎలాంటిదో ఆయన శరీరం కూడా అలాంటిదే. మరలా చెప్తున్నాను, మన శరీరం ఎలాంటిదో మన ప్రభువు ధరించుకున్న శరీరం కూడా అట్లాంటిదే. ఏమాత్రం దీనికి అతీతమైంది కాదు. బాగా వినండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదంటే ఆయన దేవుడు కాబట్టి పాపం చేయలేదండి, నేను మనిషినండి, నేను ఎలా ఉండగలనండి అని కౌంటర్ ఇస్తుంటారు చాలామంది. పాపం మానడం ఇష్టం లేని వాళ్ళందరూ. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, బాబు ఆయన దేవుడే, కానీ ఆయన ఆత్మగా రాలేదు. నీకేదైతే శరీరం ఉందో అదే శరీరాన్ని ఆయన ధరించుకుని వచ్చాడు. ఏమాత్రం అతీతమైనది కాదు ప్రభు శరీరం. అన్న పండు వింటున్నావా? ఆయన శరీరం కేవలం మనలాంటి శరీరమే, మనకు అతీతమైన శరీరం కాదు ప్రభువుది. మనలాంటి కోరికలే ఆయనకి ఉంటాయి, మనలాంటి బాధలే ఆయనకి ఉంటాయి, మనలాంటి ఆకలి, మనలాంటి దప్పిక, మనలాంటిదే కంప్లీట్గా ఆయన శరీరం. అలాంటి ఒక శరీరంలో ఉన్న ఆయన 40 రోజులు భోజనం లేకుండా ఉండేసరికి 40 రోజుల తర్వాత ఆహారం కొరకు సహజంగా ఎదురు చూసే ఆయన దగ్గరికి అపవాది వచ్చాడండి. అపవాది వచ్చి ఏం చేశాడో తెలుసా? ఇరిటేట్ చేశాడు. ఏం చేశాడు? విసిగించాడు. ఏమని, ఎలా చూద్దాం. మత్తయి సువార్త బైబిల్ అందరూ చదువుతున్నారని నేను గుడ్డిగా నమ్ముతున్నాను. చెప్పాను కదండి, టిఫిన్కి ముందు ఒక అధ్యాయం, లంచ్కి ముందు ఒక అధ్యాయం, సాయంత్రం భోంచేసే ముందు ఒక అధ్యాయం, రాత్రి పడుకునే ముందు ఒక అధ్యాయం. రోజుకు 4 అధ్యాయాలు చదవండి, చదివాకే తినండి అని ఒక రూల్ పెట్టాను. కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ 4 అధ్యాయాలు ఒకేసారి చదివేసుకుంటున్నారు. అలాగైనా ఓకే, అలాగని గబగబ వెళ్ళిపోకండి, చదివేయాలి టప్ టప్ అని చదివి పూర్తి చేసేయాలని. అలా కాకుండా అందుకే రోజుకు 4 అధ్యాయాలు అంటే మనసు పెట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ అవన్నీ బుర్రకెక్కించుకుంటూ చదవండి. చదవండి, అందరూ చదవండి. ఖాళీ ఉండట్లేదు అనకండి, అవన్నీ అబద్ధాలు. ఖాళీ ఉంటుంది, ఖాళీ చేసుకోవాలి మనం, అంతే. రైట్? 4 అధ్యాయాలు చదవండి. చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతల్లి. అప్పుడు యేసు అపవాది చేత కొనిపోబడుటకు, శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. రైట్? 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా మరి ఆకలి కొనడండి అక్క, మీకు అర్థమవుతుంది కదక్క? మరి అక్క, మీకు అందరికీ అర్థం అవడం ఇంపార్టెంట్ నాకు. అందుకే 1కి 2 సార్లు చెప్తూ ఉంటాను మీకు. మరి మీకు అది ఇబ్బందిగా ఉంటుందో ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ
నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థం అవ్వాలి. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, సోది చెప్పుకుని ఏదో అతను ఏదో చెప్పుకుని ఏదో విన్నాం అన్నట్టు ఉండకూడదు. ఆ విన్న 4 మాటలైనా మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి, స్టాండర్డ్ అయిపోలేదు అక్కడ అవి. అది నా బాధ. రైట్. 40 రోజుల తర్వాత ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అప్పుడు వచ్చినట ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను అందేనా? ఏమని చెప్పాడండి? అపవాదం చేయమంటే ప్రభు దగ్గరికి వచ్చి, ఏమండి అంత ఆకలితో ఉన్నవాడి దగ్గరికి వచ్చి అన్నం పెట్టాలండి. 40 రోజులు భోజనం లేకుండా ఉన్నాయని దగ్గరికి వచ్చి, నీకు చేతనైతే ఓ ముద్ద పెట్టలేదంటే మూసుకుని వెళ్ళిపోవాలి. కానీ అపవాదం ఏం చేస్తాడో తెలుసా అండి? ఆడెందుకు పెడతాడు ముద్ద? ఆడి పనే అది కదా, టార్చర్ పెట్టడమే కదా, శోధించడమే కదా, పాపంలో పడేయడమే కదా. ఇప్పుడు వీడి టార్గెట్ ఏంటంటే, అపవాది టార్గెట్ ఏంటంటే, యేసు ప్రభు తనకివ్వబడినటువంటి ఆ శక్తులు, ఆ మహిమలు తన కోసం వాడుకునేలాగా చెయ్యాలనేది వీడి కాన్సెప్ట్. తన కోసం వాడుకుంటే తప్పేంటండి? ప్రశ్న. యేసు ప్రభువుకి ఇవ్వబడినట్టు ఇప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగలడా? తినలేడా? ప్రభు ఈజీ తినగలడు. ఆ పవర్ ఆయనకు ఉంది. ఈ రాళ్ళని రొట్టెలు అయిపోవాలి, ఇప్పుడు నాకు ఆహారం వచ్చేయాలంటే ఒక సెకండ్ అంతే. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. మరి తింటే తప్పే ఉంది? అపవాది కూడా అదే అంటుంది, ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసుకొని తిను అంటుంది. అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ శక్తిని, ఆ పవర్ని తన కోసం దేవుడు వాడుకుంటే, ప్రభు వాడుకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? అధికార దుర్వినియోగం అంటారు. పవర్స్ ఇప్పుడు మన మధ్య అధికారులు ఉంటారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇలా అధికారులు. వాళ్ళందరూ ఎవరు? ఆ అధికారాన్ని వాళ్ళ కోసం వాళ్ళు వాడుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటారు. కొంతమంది ఆఫీసర్లు పోలీసుల్ని వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళలాగా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది పోలీసుల మీద వాళ్ళకి అధికారం ఉన్నది వాళ్ళ ఇంటి పనులు, సొంత పనులు చేయించుకోవడానికి కాదు, ప్రజలకి సర్వీస్ అందించడానికి. వాళ్ళకి పోలీసులకు అధికారులు ఆదేశాలు ఇచ్చి సమాజాన్ని కాపాడడానికి, వాళ్ళ పేరే రక్షక భటులు. ఆ విషయంలో వీళ్ళ కింద వాళ్ళు ఉంటారు అంతే. సమాజాన్ని కాపాడడం అనే కాన్సెప్ట్లో అధికారుల కింద పోలీసులు ఉంటారేమో కానీ మీ ఇంటికి వచ్చి మీ సొంత పనులు చేయడానికి కాదు, ఆ పనులు చేయించుకోవడానికి కాదు అధికారం మీకు ఉన్నది. అప్పుడు ఏమంటాం మనం? అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటాం. అది తప్పే. అధికార దుర్వినియోగం చేయకూడదు. అధికార దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు అది చెయ్యించాలని వీడి తాపత్రయం. అర్థమవుతుందా మీకు? నువ్వేంటయ్యా లోకాన్ని రక్షించడానికి వచ్చానని చెప్పి నీ శక్తులు నువ్వు వాడుకున్నావేంటి? నువ్వు ఆ లోకాన్ని రక్షించేది? దొరికిపోతాడు. అధికార దుర్వినియోగం చేయించాలి ప్రభుతోటి. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అంది, ఇదిగో ఎందుకయ్యా అంత ఆకలితో అలమటించిపోతున్నావు? నీకు శక్తిమంతుడు కదా, ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు, ఆకలి తీర్చుకో. ఏమంటే అసలుకే ఆకలితో మలమల మాడిపోతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు చెప్పండి ఎలా ఉంటుంది? మీరు చెప్పండి. మీరు 40 రోజులు కాదు, ఒక 4 రోజులు భోజనం మానేశారండి, 40 రోజులు తిండి లేకుండా ఉన్నారు ఏదో పని మీద. అప్పుడు వచ్చి ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయిగా, ఇంట్లో అయ్యి ఉన్నాయిగా, వండుకుని తిను అన్నారు అనుకోండి, లేకపోతే ఇంకేదో ఇరిటేషన్ చేస్తున్నారు అనుకోండి, కోపం వస్తారు. అది మీరు చెప్పండి, బాగా రాదా? చాలా చిరాకు వస్తుంది. అసలుకే ఆకలి బాధ మామూలు బాధ కాదు. ఎక్కడికో ఎందుకు నన్ను తీసుకుంటే ఎగ్జాంపుల్గా, నేను ఒక్క పూట ఉండలేనండి అన్నం తినకుండా. ఒక్క పూట ఉండలేను, చచ్చిపోయినంత పని అయిపోద్ది నాకు. నా వల్ల కాదు, ఉండలేను. నేను చాలా బలహీనుణ్ణి నిజంగా. ఒక్కోసారి ఇంటి దగ్గర ఆకలేస్తుంటుంది, పిచ్చగా ఆకలేస్తుంటుంది. ఏవో రకరకాల కారణాలు బట్టి ఆ టైంకి భోజనం ఉండకపోవడమో, కూర ఉండకపోవడమో సంథింగ్ అవుతుంటుందండి. అప్పుడు ఎగురుతానండి, మామూలుగా ఎగరను. నిజంగా ఈ లెసన్ నేను నిన్నటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నిన్న ఉదయం నుండి చదువుతున్నాను, నోట్స్ రాస్తున్నాను. అప్పుడు అనుకున్నాను, ఇది నోట్స్ రాస్తున్నప్పుడల్లా నాకు తగిలేతున్నాయి ఇవన్నీ. నోట్స్ మీకు సంఘానికి చెప్పడానికి రాస్తుంటే నాకు గుచ్చుకుండా ఇవన్నీ. అప్పుడు అనుకున్నాను మనసులో, దేవుడికి చెప్పాను అప్పుడు, దేవా ఇక మీదట ఇప్పుడు చిన్న వాటికి నేను కోపపడకూడదు తండ్రి, నాకు సహాయం చేయండి. నిజమే కదండి, దేవుని వాక్యం నిజంగా. అందుకే దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, దేవుని వాక్యం చదివితే చాలండి మనం గొప్పవాళ్ళు అయిపోతాం. చదివితే చాలు. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది.
ఆ వాక్యం మనల్ని పొడుస్తూ ఉంటుంది, మనలోని లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటుంది, మార్చుకోవాలనిపిస్తూ ఉంటుంది, మార్చుకోవాలని చెప్తూ ఉంటుంది, మనల్ని దిద్దుతూ ఉంటుంది దేవుని వాక్యం. నిజంగా ప్రిపేర్ అవుతుంటే, చదువుతుంటే, నిజంగా యాక్చువల్గా ఈరోజు వేరే విషయం చెప్పాలనుకున్నానండి మీకు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ప్రార్థన గురించి చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా అసలు ప్రార్థన ఎలాగ శుక్రవారం ఎలాగో వస్తలేదు భక్తులు, మన పోనీ ఆదివారం చెప్దాంలే, ఆదివారం కనబడుతున్నారు కదా, ప్రార్థన అంటే ఏంటి, ఎవరికి చెయ్యాలి, ఎలా చేయాలి, ఇది చెప్దాం, పాపం అది ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి తెలియాలి కదా అనుకున్నాను నేను. కానీ ఎందుకో మనసుకి అది కాదు, ఆ తర్వాత చెప్దాంలే, అది క్లాసులన్నీ చెప్పొచ్చు, సహనం గురించి, శాంతి స్వభావం గురించి మనం నేర్పించాలి అని నాకు మనసుకు అనిపించి అది వదిలేసి ప్రార్థన చేసుకుని ప్రారంభించాను. ఇది నోట్స్ రాస్తుంటే నాకు తగిలేతనే ఇవన్నీ. ఒక పూట భోజనం చేయకపోతే, ఆకలికి టైంకి అన్నం పెట్టకపోతే నాకే పిచ్చ కోపం వచ్చేస్తుంది. నేనేం చెప్పగలను దేవా అనుకున్నాను నిజంగా. ఎందుకంటే చెప్పేవాడు పాటించాలండి, పాటించేవాడు చెప్తేనే దానికి వెయిట్ ఉంటుంది. నీతి మాటలు ఉన్నాయి కదని ఎవడ పడతాడు చెప్తే వెయిట్ ఉండదు, వాల్యూ ఉండదు. పాటించేవాడు చెప్తేనే దానికి విలువ. నీ బతుకు మార్చుకోరా ముందు అన్నట్టు చూస్తారు కింద ఉన్నవాళ్ళు. పాటించకుండా చెప్తే ఒరే నువ్వు బతుకు మార్చుకోరా అన్నట్టుగా చూస్తుంటే అర్థమైపోతుంటాయి చూపులు. నాకు తగిలేస్తున్నాయి. అప్పుడు అనుకున్నాను, దేవా ఇంకెప్పుడు ఆకలికి సంబంధించి ఎంత ఆకలేసినా, ఇంట్లో అన్నం ఉన్నా లేకపోయినా, కూర ఉన్నా లేకపోయినా నేను ఓర్చుకోవాలి తండ్రి, నాకు ఆ సహనాన్ని, ఆ నెమ్మదిని నాకు ఇవ్వు తండ్రి అని అప్పుడు నేను డిసైడ్ అయ్యాను మైండ్లో. నిజమే కదండి, ఒక్క పూట ఆకలికి మనం టైంకి అన్నం లేకపోతే భార్య మీద ఎగురుతావు, తల్లి మీద ఎగురుతావు, ఇంట్లో అందరి మీద ఎగురుతావు. ఇది ఒక పూటకే అంటే దానికే కోపం వచ్చేసిందా? నేను కావాలని నిన్ను మార్చేయాలని కాదు, ఇంట్లో వాళ్ళు అన్నం లేకుండా చేసింది, ఏదో కారణాన్ని బట్టి తినడమో, లేకపోతే అప్పటికి ఎవరో ఇంటికి అతిథులు వచ్చే వాళ్ళకి పెట్టారో, లేకపోతే వండిన కూర అనుకోకుండా బాగుందని తినేసారో, సంథింగ్ పిల్లలు ఉన్నారు, పిల్లల వల్ల అయిపోయిందో, రకరకాల కారణాలు బట్టి ఖాళీ అయింది కొండ. దానికి కోపం వచ్చేసిందా? అప్పుడు అనిపించింది నేను చాలా సిగ్గుపడ్డానండి, నిజంగా సిగ్గుపడ్డానండి. నేను బైబిల్ దగ్గర సిగ్గుపడ్డానండి, చాలా సిగ్గుపడ్డానండి. 40 రోజుల తర్వాత భోజనం చేయకుండా ఉన్న ఆయన, 40 రోజులు అంటే మాటలు కాదు, 40 రోజులు భోజనం చేయకుండా ఉన్న ఆయన దగ్గరికి వచ్చి వాడు అంత విసిగేస్తున్నాడు. మీరు కిందకి వెళ్ళి చూస్తే అక్కడ ఏమన్నా చూడండి, వాడు అలాగ అన్న తర్వాత ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీ ఆకలి తీర్చుకో అన్నప్పుడు నువ్వు చెప్పాలేంట్రా నాకు, పోరా అవతల పోరా కోప్పడచ్చు. అక్కడ కోప్పడాలి, మనిషి సహజంగా కోపం వస్తుంది అక్కడ. అసలుకే నేను మలమల మాడుతుంటే ఆకలితో ఉండి నువ్వేంటి నాకు ఇక్కడ డిస్టర్బెన్స్, ఏదో గోల అవతల పో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన స్థితిలో ఆయన ఎంత దాన్ని ఏమంటారంటే, దాన్ని ఒక మంచి పదం ఉందండి తెలుగులో, దాన్ని ఏదో అంటారండి, ఒక మంచి పదం, అది గుర్తురావట్లేదండి. ఎంత నెమ్మది, ఎంత ప్రశాంతంగా ఆన్సర్ ఇచ్చాడంటేనండి, ఎంత ప్రశాంతంగా. ఏమన్నాడు తెలుసండి ప్రభు అక్కడ? అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అని. అంత జ్ఞాపకం ఎక్కడ వచ్చిందండి ఆయనకి అంత ఆకల్లో? గణేష్ నువ్వు వరుస్తావు వాళ్ళకి ఇంటి దగ్గర టైంకి తినలేకపోతే? మామూలు కాదు, మనందరం ఒకటే బ్యాచ్, మనంతా ఒకటే బడి. నువ్వు చందు బాబు మామూలుగా ఉండదు. ఇంకా మనకు లోకువ, అమ్మల లోకువ, పెళ్ళి అయితే భార్యలు లోకువ, పెళ్ళి కాకముందు అమ్మ లోకువ, పెళ్ళి అయ్యాక భార్య ముందు భార్య లోకువ. ఏమనంటే చేయలేకపోద్ది అంతే మనకి, పెద్ద మగమహారాజుల్లాగా. నిజంగా 40 రోజుల తర్వాత ఆయనకి అంత ఇరిటేషన్ రప్పిస్తుంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, ఎందుకు అలాగంటే కోపం వస్తుంది. కానీ ప్రభు చూడండి ఎంత ప్రశాంతం, ఎంత శాంతి. అప్పుడు ఆయన వాక్యం చెప్తున్నాడు దానికి, నీకు తెలీదా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నాకు ఆకలితో ఉన్నాను కరెక్టే, కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను బలంగానే ఉన్నాను. నువ్వు వచ్చి పనికి మాలిన సలహాలు నాకేమీ ఇవ్వవసరం లేదు అని నేను అన్నాను. కానీ ఆయన కూడా ఏం అనలేదండి, అది మళ్ళీ నేనే అన్నాను, ఆయన కూడా అలాగే ఏం అనలేదు. అంటే చూడండి ఆ సిచ్యువేషన్లో అంత ప్రశాంతంగా ఎలా మాట్లాడగలిగాడండి ప్రభు, మీరు ఆలోచించండి. నేను అదే అనుకున్నానండి, టైంకి భోజనం లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. మరి ప్రభు 40 రోజుల తర్వాత భోజనం లేకుండా ఉన్న ఆయన ఆకలితో ఆయన దగ్గరికి వచ్చి ఇరిటేట్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు చూడండి. మనకు ఉట్టినే కోపం వచ్చేద్ది, ఉట్టిగా చిరాకు వచ్చేద్ది మనకి చిన్నదానికే. నిజంగా ప్రభువులో ఉన్నటువంటి ఆ శాంతి స్వభావాన్ని మీరు ఆలోచించండి. కిందకి వెళ్తే ఏమన్నాడు చూడండి, కిందకి వెళ్తే అన్నాడు, అంతటా
అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకము. ఆ టైంలో ఆకలితో ఉన్న ఆయనకి అడగాల్సిన ప్రశ్నలు అండి ఇవన్నీ. చూడండి, శోధన అండి. ఆయన ఎంత శోధన భరిస్తున్నాడు అక్కడ, ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఉన్నటువంటి ఫిజికల్ కండిషన్ ఏంటి. 40 రోజుల తర్వాత ఆకలిగా ఉన్న ఆయన ఆకలి గొనగా అని రాయబడింది. ఆయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుందండి అపవాది? పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, ఇదిగోండి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకి దూకు. ఏమంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదండి. శోధించు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు అని శోధించు. అప్పుడా అంత ఆకలితో ఉన్న ఆయన చూడండి, శోధన అదే శోధన. అసలుకే బలహీనంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడా నీ శోధన? ఆయన దైవత్వాన్ని, దేవుని కుమారత్వాన్ని నిరూపించుకున్న టైం అదే తమ్ముడు. చూడండి, ఎప్పుడు అడుగుతుంది? ఆకలితో ఉన్న ఆయన తీసుకుని ఎత్తైన శిఖరం మీదకి, ఆ దేవాలయపు శిఖరం మీద తీసుకుని వెళ్ళిపోయిదిగో నువ్వు దేవుని కుమారుడు అని ప్రూవ్ చేసుకో. ఇది అప్పుడు కోపం వస్తారా? అదా సహజంగా కోపం రావాలా వద్దా? కానీ ప్రభువుకి ఏంటంటే కోపం రాలేదు అసలు. అదేనండి, ఆయన శాంతమూర్తి అండి ఆయన. అప్పుడేం చెప్పాడంటే ఆయన అప్పుడు కూడా వాక్యం చెప్పాడు. ఆయన అపవాది అంటుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరని కీర్తన గ్రంథం 91:12 రాయబడింది కదా. ఆ మాట కీర్తన 91:12 రాయబడింది. నువ్వు దూకేస్తే దేవదూతలు నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని రాయబడింది కదా. నాకు తెలుసు, బైబిల్లో రాయించుకున్నారుగా మీరే. దూకే టైమా అది? టైము పడలేదండి. దూకాల్సిన టైం వస్తే దూకుతాడు, అవసరమైతే దూకుతాడు. ఒక దగ్గర వాడుకున్నాడండి ఆయన శక్తిని. ఎక్కడ తెలుసా? లేట్ అయిపోతే అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి శిష్యులు ముందే వెళ్తుంటే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు తెలుసా. సముద్రం మీద నడిచాడు ప్రభు. అప్పుడు ఆయన శక్తిని, ఆయన పవర్ని వాడుకున్నాడు. ఆయన పవర్ని వాడాడు అక్కడ. ఎందుకంటే అవసరాన్ని బట్టి, ఆయన కోసం కాదు, దేవుని పని నిమిత్తం అవసరాన్ని బట్టి ఆయన శక్తిని వాడి సముద్రం మీద నడిచాడు. అలాగని రోజు సముద్రం నడుస్తూ కూర్చోడు ఆయన. ఒక్కసారే నడిచాడు సముద్రం మీద, అవసరాన్ని బట్టి. మీకు అర్థమవుతుందా? ఏదైనా టైం వచ్చినప్పుడు చేస్తారు. పని పాట లేకుండా పైకెక్కి దూకేమంటావేంటి? సమయం సందర్భం లేకుండా. మీకు అర్థమవుతుందా? ఎందుకు దూకేయాలి? ఒకవేళ అలాగే దూకి నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా దూకుతాడు. చూడండి, శోధన ఏ టైంలో? మంచి ఆకలితో ఉన్న టైంలోనట దూకు అంటుందండి. అప్పుడైనా కోపం రావాలి కదండి. అప్పుడు కూడా ప్రభు ఏమన్నా తెలుసండి, నిజంగా ఎంత నేర్చుకున్నానంటేనండి, ఇది చదువుతున్నప్పుడు, ఈ నోట్స్ రాస్తున్నప్పుడు, ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు, దీనికోసం ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నానండి. మీకు చెప్పడం కంటే ముందు నేను చాలా నేర్చుకున్నానండి. నిజంగా చిన్న వాటికే మనం సహనాన్ని కోల్పోతామే, చిన్న వాటికి మనం మాట తూలేస్తామే. చిన్న దానికే మా అమ్మకి సరిగ్గా వినపడదు. ఏదైనా చెప్పాను అనుకోండి, రెండోసారి అడిగింది అనుకోండి, వచ్చేది అంత బీపీ. మూడోసారి అడిగింది అనుకోండి, కోపం వచ్చేద్ది. ఎన్నిసారి చెప్పాలి, ఎవరు అర్థం కదా వినిపించుకోండి. ఎందుకు అంత నాకు అనిపించిందండి, ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది నాకు? అసలు నేను క్రైస్తవుడినేనా? ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. ఆవిడికి సరదా అడిగింది ఏంటి? ఆవిడికి వినపడట్లేదు, వినపడక మళ్ళీ అడిగింది. చెప్పు, దేనికి కోపం వస్తుంది? దానివల్ల మనసు ఎంత గాయపడుద్ది? నిజమే కదండి. చిన్న వాటికి మనం కోపపడిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళని చాలా బాధపడుతుంటాం మనం. అది కరెక్ట్ కాదు. క్రైస్తవులుగా మనం అలా ఉండకూడదు. అలా ఎలాంటి సిచ్యువేషన్ అది? ఆకలితో ఉన్నాడు ఆయన. అంత ఆకలితో ఉంటే దేవాలయపు శిఖరం మీదకు తీసుకొని వెళ్ళిపోయి, ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీ పాదాలకి ఏమాత్రం గాయం అవ్వదు. అదే టైము. ఆయన కుమారత్వాన్ని, దేవుని కుమారత్వాన్ని నిరూపించుకున్న సమయం అదా. ఆకలితో ఉన్నాడు ఆయనకి. ఇప్పుడు ఆహారం కావాలి ఆయనకి. ఆ టైంలో కోపం రావాలా వద్దా? ప్రభుకి రావాలి. కానీ ప్రభుకి కోపం రాలేదండి. ఆయన ఏమన్నాడు చూడండి, ఇదిగో ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పను. ఇదిగో అదే బైబిల్లో, అదే గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని రాయబడింది. ఇప్పుడు నేను అనవసరంగా పని పాట లేకుండా బిల్డింగ్ అది ఎక్కేసి, శిఖరం ఎక్కేసి దూకేసి నువ్వు రాసించావు కదా, బైబిల్లో నీ గ్రంథంలో ఉంది కదా, దూకితే పాదాలకు దెబ్బ తగలకుండా దూతలతో ఎత్తి పట్టుకుంటా. ఎందుకు తిరుగుతున్నావు? వీటి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నా ఫ్లో అంతా కట్ అయిపోతుంది.
రాయబడిందండి, బైబిల్లో ఉంది. దూకితే పట్టుకుంటానని రాయబడింది, బైబిల్లో ఉంది. అలాగని ఇప్పుడు నేను పని పాట లేకుండా ఎక్కేసి బైబిల్లో ఉంది కాబట్టి దూకేస్తాను, నువ్వు పట్టుకో అని నేను దేవుణ్ణి శోధించను. శోధించే స్వభావం నీది. నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఆకలితో ఉన్నానని కూడా చూడకుండా శిఖరం మీదకి తీసుకెళ్ళి దూకు అని నువ్వు అంటున్నావు. అది నీ లక్షణం. నువ్వు అపవాదివి. నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి. నేను అనవసరంగా దేవుణ్ణి నేను శోధించను. ఎందుకు ఎక్కేయాలి, ఎందుకు దూకేయాలి, ఎందుకు పట్టుకోమని అడగాలి. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా, అవసరం ఉంటుంది కదా. నీకు తెలీదా? నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పండి. అంత ఆకలితో ఎంత ఓపికగా సమాధానం చెప్తున్నాడు. అది నా పాయింట్, మీరు క్యాచ్ చేయాలి. మీకు అర్థమవుతుందా లేదా? నా ఇంటెన్షన్ అర్థమైందా లేదా? అర్థమవుతుందమ్మా నీకు? అటువంటి అంత ఆకలితో ఉన్న ఆయన ఎంత ప్రశాంతంగా జవాబిస్తున్నాడు. ఎక్కడదంత శాంతి గుణం మనకుందండి? ఆ శాంతి, అంత ప్రశాంతత మనకు ఉంటుందండి? చిన్నదానికి ఫైర్ అయిపోతాం అంతే. చిన్నదానికి బీపీ వచ్చేస్తుంది మనకి, చిన్నదానికి కోపం అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకే నోటిలో నుండి ఏం వస్తుందో తెలియకుండా మాటలు మిగిలేస్తుంటాం. నిజంగా మనం నేర్చుకోవాలండి, మన బ్రతుకు మార్చుకోవాలండి. ఇది మనకు తగదండి. మన ప్రభు జీవితంలో మనకు నేర్పిస్తున్నాడు. మన ప్రభు మన ప్రభు ఎంత చక్కగా మనకు నేర్పిస్తున్నాడు అండి. ఆ సిచ్యువేషన్లో ఎంత ప్రశాంతంగా సమాధానం ఇస్తున్నాడు. ఇంకా కిందకి వెళ్ళిపోతే మరలా శోధిస్తాడు. మీరు ఎంతవరకు చదువుతారంటే 10వ వచనం వరకు, 4వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనం వరకు కొంచెం మనసు పెట్టి ధ్యానించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత సహనంగా ఉన్నాడు ప్రభు. ఎంత సహనం అండి, ఎంత శాంతి అండి. ఎలాంటి సిచ్యువేషన్లో 40 రోజుల తర్వాత ఆకలి కడుపు మాడుతుంటే ఆ టైంలో వాడు శోధిస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి మరొక విషయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. ఇక మీరు టైం అయిపోతుంది, నేను చెప్పాలనుకున్న నోట్స్ అంతా అలాగే ఉండిపోయింది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సహనం. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే ఆయన సహనాన్ని, ఆయన శాంతి స్వభావాన్ని అయినా కోల్పోవటం లేదండి. అరే నాకు చిరాకు రప్పించుకో, చిరాకు రప్పిస్తే మనం అంటుంటాం. నాకు చిరాకు రప్పించుకో, చిరాకు రప్పిస్తే అయిపోద్ది, మృగం అయిపోతాం అంతే. అరే నన్ను విసిగించుకో అంటాం. విసిగిస్తే మరి విసిగించినప్పుడే కదరా ఉండాలి. విసిగించినప్పుడు అందరూ ప్రశాంతంగానే నెమ్మదస్తులే. విసిగిస్తేనే అందరికి వచ్చేట బీపీలు. మరి ప్రభువుకి విసిగించినా రాలేదు. నీ ప్రభువుకి, నువ్వు నమ్మిన ప్రభువుకి అపవాది వచ్చి ఆకలితో ఉన్న ఆయన విసిగిస్తున్నా కోపం రాలేదు. మరి నీకెందుకు విసిగిస్తే కోపం వచ్చేస్తుంది? ఆలోచించాలా వద్దా? మనకెందుకు చిన్నదానికే బీపీలు వచ్చేస్తున్నాయి? మనకెందుకు చిన్న చిన్న విషయాలకే కోపాలు వచ్చేస్తున్నాయి? నోట్లోంచి మాటలు ఏది పడుతుంది వచ్చేస్తుంది ఏంటి? మన ప్రభు అంత ఆకలితో ఉంటే అపవాది వచ్చి అన్ని రకాలుగా ఆయన శోధిస్తుంటే ఎక్కడ కోపడట్లేదు ఏంటండి? ఆయన ప్రశాంతంగా ఆన్సర్ ఇస్తున్నాడు. చివరిలో ఇక వెళ్ళిపోరా అన్నాడు అంతే. మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను చూడండి. అంటే ఇన్ని విషయాలు మనం చదువుతున్నా మనం పాటించట్లేదంటే కేవలం వింటున్నాం అంతే. మనం చెవులు వాడేస్తాం అంతే. అలాగా అయ్యగారికి వాక్యం చెప్పే ఆయనకి, అదే ఆ బోధకుడికి, ఆ ప్రీచర్కి చెవులు అతను మొఖాన్ని పడేస్తాం. చెప్పుకో నువ్వేం చెప్పుకుంటా చెప్పుకో. 12:30 వరకు నీ ఇష్టం. 12:30 వరకు నీ ఇష్టం. టైం నీది. నువ్వు చెప్పే టైం నీది, వినే టైం మాది. ఏం చెప్పుకుంటావు చెప్పుకో. అవన్నీ మేము పాటిస్తామా సత్తామా నీ బాధ. కానీ నీ పిచ్చి కాకపోతే అవన్నీ మేము పాటిస్తామా సత్తామా అన్నట్టుగా మనం వినేస్తున్నాం తప్ప పాటించట్లేదండి. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, మరి పాటించకపోతే ఎందుకండి? విన్న వాటిని పాటించడానికే కదమ్మా మీరు అంత చక్కగా భక్తిగా నెత్తి మీద ముసుగులు వేసుకుని అంత వినయంగా వినేది. ఎందుకు? పాటించడానికే కదా. పాటించాలి. పాటించకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. యాకోబు పత్రిక 1:22 అంటాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసము చేసుకొనకుండా. 1:22 యాకోబు పత్రికలో ఉంటుంది. తర్వాత చదవండి. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. మరొక సందర్భాన్ని మీరు చూడండి. ఇది అపవాది శోధించింది ప్రభువుని. అప్పుడు ఆయన ఎక్కడ ఆయన సహనాన్ని స్థితప్రజ్ఞత అంటారు దాన్ని. ఇందాక నాకు పదం గుర్తు రాలేదన్నాను కదా, స్థితప్రజ్ఞత అంటారు దాన్ని. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎంత విసిగించినా విసిగిపోనివాడు, మాటలు మిగలనివాడు, ఏ ఎమోషన్స్కి ఓవర్గా రియాక్ట్ అవనివాడు, ఏం జరిగినా కూల్గా ఉంటారు. వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. మన ప్రభు అలా ఉన్నాడండి.
ఇది అపవాది శోధన కదండి. అయినా అపవాది శోధించింది కదా. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ప్రభుని చాలా సందర్భాల్లో చాలా విధాలుగా శోధించారండి. వింటున్నారా? వినాలి. శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు ప్రభువుని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా శోధించారండి. ప్రాముఖ్యంగా అవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పలే కానీ టైం అయిపోతుంది. కానీ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అసలు ఎంత గొప్పవాడు మన ప్రభు, ఎంత శాంత స్వరూపి ఆయన అనేది మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 20 నుండి 24 వచనాల వరకు స్టడీ చేద్దాం. అందుకు జనసమూహము ఏమండి ప్రభుని ఏమన్నారు తెలుసండి? యేసు ప్రభుని ఏమన్నారు తెలుసండి? నీవు దయ్యము పట్టిన వాడవు. ఎవరినండి అంటుంది? దేవుణ్ణి పట్టుకొని నువ్వు దెయ్యానివి అంటున్నారు ముఖం మీద. అర్థమవుతుందా లేదా? కొంచెం ఫీల్ అవ్వండి. దేవుణ్ణి పట్టుకుని నువ్వు దెయ్యము పట్టిన వాడవు అన్నప్పుడు కోపం వస్తుందా రాదా? కోపం రావాలా వద్దా? ఏమండి మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎలా ఉంటుందండి? ఒక్క మాట అంటే ఒక్క మాటే తిరిగి 4 అనము 10 అనము మనల్ని ఒక్కళ్ళే అంటారు వాళ్ళు. మనం వాడిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ భార్యని, చెల్లిని, తల్లిని, అక్కని, ఇంట్లో పిల్లల్ని, అందరినీ అవతల వాళ్ళు ఒక్కసారి ఒక్క మాటే మనల్ని ఒక్కళ్ళే అంటే మనము తిరిగి 10 సార్లు 10 మాటలు వాళ్ళ ఇంట్లోని వాళ్ళందరినీ అంటాం కదండి. ప్రభువుని ఏమన్నారు తెలుసండి? దేవుణ్ణి పట్టుకొని నువ్వు దెయ్యానివి అంటున్నారండి. దేవుణ్ణి దెయ్యం అనడం ఏంటండి అసలు? దేవుణ్ణి దెయ్యం అనడం ఏంటండి అసలు? కోపం రావాలా వద్దా? మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? అసలు ఆ మాట పట్టించుకోలేదండి ఆయన. తెలుసా మీకు? అసలు ఆ మాట పట్టించుకోలేదండి. మీకు అర్థమవుతుందండి? ఆయన సామాన్యుడేమీ కాడు, ఏ గాలికి తిరిగే గన్నయ్య కాదు పట్టించుకోకుండా వదిలేయడానికి. మనకేంటండి పుట్టికే కోపం వచ్చేది ఏంటండి మనకి? అసలు పుట్టికే కోపం వచ్చేది ఏంటండి మనకి? ఆలోచించండి. ఆయన స్థాయి ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? నువ్వు దెయ్యము పట్టిన వాడవు అన్నప్పుడు ఎవడు నిన్ను చంపచూస్తున్నాడు అనగా 21 చూడండి. యేసు వారిని చూచి ఎవడ్రా దెయ్యం? నువ్వు దెయ్యం, మీ అమ్మ దెయ్యం, మీ నాన్న దెయ్యం, నీ భార్య దెయ్యం, మీ పిల్లల దెయ్యాలు. ఎవడ్రా పట్టుకుని దెయ్యం అంటావు? నేను దేవుండ్రా, నన్ను దెయ్యం అంటావా? అసలు ఏం లేదండి. ఆ మాటే పట్టించుకోలేదండి ప్రభు. నాకు ఆశ్చర్యం అయిపోయిందండి నిజంగా చదివి. నిజంగా వండర్ అయిపోయానండి నేను. నిజం తల్లి, వండర్ అయిపోయాను నేను. ఒక మాట మనల్ని ఎవరైనా అంటే తిరిగి మనం రగిలిపోతుంటామే. 100 10 మాటలు అనేంత వరకు నిద్రపోవే. నన్ను వాడు అంత మాట అన్నాడురా, ఎంత చేశానురా వాడికి, ఎంత చూశానురా వాడిని, ఎంత పెట్టానురా దానికి, ఎంత సేవ చేశానురా, అది ఇది. నన్ను అంత మాట అంటావా? నన్ను ఎందుకన్నావు చెప్పు అని చచ్చిపోతుంటాం కదండి. తిరిగి మనం కొట్టే వరకు నిద్రపోము, తిట్టే వరకు నిద్రపోము. 1 10 మాటలు అన్ని తీరాల్సిందే. నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నానండి. నేనేదో పరమ పవిత్రుడిని, మీరందరూ ఇదంతా ఉన్నవాళ్ళని నేను అనట్లేదు. మనం మార్చుకుందాం అంటున్నాను, మూకుమ్మడిగా కలిసి మారదాం అంటున్నాను. మనలో ఉన్నాయి ఈ లోపాలు. ఒక్క మాట పడవండి మనం, ఒక్క మాట పడవండి. అమ్మ అంటే పడవు, అమ్మ నిన్ను మాట అంటే పడవు, మీ నాన్న అంటే పడవు. ఇక బయట అంటే ఊరుకుంటావా? నరికేస్తావా తలకాయ? అమ్మ అంటేనే ఫైర్ అయిపోతున్నావే నువ్వు. నిన్ను కన్న తల్లి ఒక మాట అంటేనే నువ్వు బీపీ తెచ్చేసి ఫైర్ అయిపోతున్నావే. ఇక బయట అంటే తలకాయ నరికేస్తావు నువ్వు. అంతే కదండి. ఒక అమ్మ ఒక మాట అంటే భరించలేవే, మీ నాన్న ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావే. ఒక్క మాటకి నువ్వేనా పెద్ద దేశాన్ని పరిపాలించే నాయకుడు ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్వి నువ్వు. ఒక్క మాటకి నీకు బీపీలు వచ్చేస్తున్నాయి. ఈ జగత్తును సృష్టించిన వాడు జగదేక వీరుడు, జనతైక తనయుడు. ఏమండి వండర్ఫుల్ కదండి. అటువంటి దేవుడు ఏమన్నారండి ప్రభువుని పట్టుకుని? నువ్వు దెయ్యము పట్టినవాడవు. మీరు ఆ డిస్కషన్ అంతా కిందకెళ్ళి మీరు చూస్తే ఆ దెయ్యము పట్టినవాడు అన్న మాటకి రిప్లై ఉండదండి. మనమైతే మాటకి మాట అందించాలి, మాటకి మాట అంటించాలి. ముందు అత్యాలాలి. మొత్తం విషయం అంతా పక్కనట్టండి. ముందు నువ్వు ఎందుకు అన్నావు? చూడండి, మన ఊర్లో తగులు జరుగుతూ ఉంటాయి.
నేను ఎప్పుడు పెద్దగా చూడలేదు, కానీ అప్పుడెప్పుడో 1-2 తగులు చూసాను అంతే. ఈ ఊళ్ళో తమ్ముడు చెప్తూ ఉంటారు తగులు ఎలా ఉంటాయో. మన ఊళ్ళో ఈ మన పేటలో జరిగే తగులు ఎంత కామెడీగా ఉంటాయో తమ్ముడు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు తగు జరుగుతూ ఉంటుందట, మధ్యలో ఎవడో ఒకడు వచ్చి ఏదో గబుక్కును గాలిమాట వదులుతాడట. అప్పుడు వీళ్ళు పట్టుకుంటారట, అరే గొడవ అంతా వదిలేయండి, నువ్వు అది ఎందుకు అన్నావు, నువ్వు ఆ మాట ఎందుకు అన్నావు, ఇప్పుడు దానికి సమాధానం చెప్పని కూర్చుంటారంటండి పెద్దలు. నేను చెప్తుంటా ఉంటారు తమ్ముడోళ్ళు, అదే పట్టుకుంటారట. ఆడికి తప్పేసి అప్పుడు ఇక్కడ వస్తారట. అబ్బా అంటే మాట అంటే నువ్వు అంత పట్టుకుంటున్నావే, అది ఎందుకు అన్నావు అని. ప్రభు అసలు ఆ మాట పట్టించుకోలేదండి. ఏమండి, ఎంత గొప్ప మనసు అండి ఆయనది, ఎంత శాంతమూర్తి అండి ఆయన. నువ్వు దెయ్యం పట్టినవాడు అంటే చిన్న మాట కాదండి. దేవుణ్ణి పట్టుకుని దెయ్యం అంటున్నారండి. సృష్టికర్తను పట్టుకుని, పరిశుద్ధుడిని పట్టుకుని నువ్వు దెయ్యానివి అంటుంటే, నువ్వు దెయ్యం పట్టినవాడివి అంటుంటే, ఎవడరా దెయ్యం పట్టినవాడు, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేం తెలుసురా నా గురించి. మనమైతే అయ్యే కదండి డైలాగులు, అయ్యే కదండి. నో అండి, పట్టించుకోలేదండి ప్రభు. అసలు ఆ మాటకి రిప్లై లేదండి. మీరు కింద డిస్కషన్ చదవండి. నువ్వు దెయ్యం పట్టినవాడు అన్న మాటకి అసలు ఆయన స్పందనే లేదండి. ఏ కోపం రాలేదండి ఆయనకి. నేర్చుకోవాలి మనం ప్రభు దగ్గర నుండి. తోడుకోడళ్ళ మధ్య గొడవలు, నీ చెల్లో నీ అక్కో మాట అంటే అదో మా అక్క అందని అనుకుంటారా, మొత్తం అసలు మామూలుగా ఉండదే. జుట్టు పట్టుకొని ఏమండి గరిటెలెట్టి, బిందెలెట్టి, కుండలెట్టి, చెంబులెట్టి కొడేసుకుంటారేంటండి. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు. ఎందుకు? ఒక మాటకి నన్ను అంటాడా, నన్ను అంత మాట అంటాడా, నన్ను ఎంత మాట అంటదా. యేసు ప్రభును దెయ్యం పట్టినవాడు అన్నారు. అంతకన్నా గొప్పడు వెండి నువ్వేమైనా? యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమండి మనమేమైనా? కాదే. సహించండి ప్రియులరా, శాంతి కలిగి ఉండాలి మనం. ఒక మాట పడినంత మాత్రం నీ జీవితం నాశనం అయిపోదు. అంటారు కదండి, పడ్డవాడు చెడ్డవాడు కాదు అంటారు మనుషులు. అంతే, మనుషులు అంటారు, ఏవో అంటారు. అన్నంత మాత్రం నువ్వేం అయిపోవు. నువ్వు ఆ క్షణానికి ఓర్చుకుంటే మళ్ళీ కాసేపటికి అన్నామకే మనసుకు బాధ అనిపిస్తుంది. ఎందుకన్నాను నేను అన్ని మాట్లాడినట్టు ఒక మాట కూడా తిరిగి నన్ను అనలేదు, అనవసరంగా అన్నానేమని నిద్రపోదు, తిండిది ఎందో చచ్చిపోతూ ఉంటుంది. ఆ వచ్చి సారీ చెప్పినంత వరకు నిద్రపట్టదు అవతల. నువ్వు సహించి చూడు, నువ్వు ఓర్చుకొని చూడు, నువ్వు భరించి చూడు. ఒక మాట నువ్వు భరించు. ఓకే, మాట పడిందా సరే అన్నీ అని ఊరుకో. అన్న వ్యక్తి నిద్రపోడు అక్కడ. తిరిగి నువ్వు అన్నావు అనుకో, సాటిస్ఫై, నేను అన్నాను అది అదేమన్నా తక్కువ అందా అని అక్కడ అయిపోయింది. ఇంకా మార్పుగా అవకాశం లేదు. అదే మాట పడు, మౌనంగా ఉండు, ఆలోచిస్తారు ఇంటికెళ్ళి. ఏమంటే ప్రభువును పట్టుకుని నువ్వు దెయ్యం పట్టినవాడు అంటే ఆ కింద డిస్కషన్ మీరు చూడండి, వాళ్ళతో సామరస్యంగా మాట్లాడతాడండి. ఆ దెయ్యం పట్టినవాడు అన్న మాటకి రిప్లై ఇవ్వడండి ప్రభు. అసలు చదువుతాను, మీరు వినండి. 20 నుంచి కదా మనం వెళ్తున్నాం. యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి పరిష్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుండినట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి అయ్యా. విశ్రాంతి దినాన్ని మీరు సున్నతి చేయటం లేదా? సున్నతి 8వ దినాన సున్నతి చేయాలి. బిడ్డ పుట్టిన 8వ దినాన సున్నతి చేయాలి. అది ఆజ్ఞ, మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది. కానీ విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. ఒకవేళ పుట్టిన తర్వాత 8వ రోజు విశ్రాంతి దినం వస్తే అది మన చేతిలో లేదుగా. 8th డే విశ్రాంతి దినం వస్తే మీరు కట్ చేయట్లేదా, సున్నతి చేయట్లేదా? అంటే కొన్ని సందర్భాల్లో మీరు ధర్మశాస్త్రాన్ని మీరట్లేదా? అదే విశ్రాంతి దినాన్ని ఒక నేను స్వస్థపరిస్తే మీకు ఎందుకయ్యా ఒళ్ళు మండిపోతుంది, ఎందుకయ్యా కోపం వచ్చేస్తుంది మీకు అని ఎంత సామరస్యంగా మాట్లాడతాడు. కానీ దెయ్యం అన్న మాటకి ఏదండి సమాధానం ఏదండి? అదేది ఆ మాట ఎటు వెళ్ళిపోయింది? నా అర్థమవుతుందా? నా బోధ అర్థమవుతుందా? సందర్భాన్ని సామరస్యంగా సమాధానం చెప్తున్నాడు. కానీ మరి అంతకుముందు ఒక మాట అనేశారు, ముందు మాట అనేశారు ప్రభుని, నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నారు. అదే మనమైతే ఒరే అంతా పక్కన పెట్టు, ఏమన్నావు మళ్ళీ ఒకసారి ఇంకొకసారి నువ్వు మగాడివైతే ఇంకొకసారి అని కదిలి ఎక్కడి నుంచి ముందు దాని తర్వాత పక్కన పెట్టరా, నువ్వు ఇంకొకసారి మగాడు అవుతాను అబ్బా లింగిలు పైకి కట్టేసి ఎలా 3 చేసి చేసి అనరా. అప్పుడు అనరా మరి మగాళ్ళు, మరి మనం మా పెద్ద హీరోలు, మరి మనం
ప్రభు అండి, సృష్టికర్త, ఈ సృష్టిని కలిగించిన వాడు, ఈ భూమిని కలిగించిన వాడు, ఆకాశాన్ని కలిగించిన వాడు, సముద్రాలను కలిగించిన వాడు, నిన్ను నన్ను పుట్టించిన వాడు భూమి మీదకి మనల్ని రక్షించడానికి మనలాంటి శరీరంతో నేల మీదకి వస్తే నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నప్పుడు స్పందన ఏదండి? స్పందన ఏదండి? ఆ మాటకి రిప్లై ఉండదండి, మర్చిపోయాడు, వదిలేసాడు అంతే, ఆ మాట వదిలేసాడు ప్రభు. ఎంత శాంతి స్వభావం అండి. మనమైతే విషయం అంతా పక్కనెట్టండి, ముందు ఆ మాటకు సమాధానం చెప్పండి అంటాం మనం. అది ఆయనకి మనకి ఉన్న తేడా. మరి మనం పాటించాలి కదండి. మార్చుకుందామండి, మార్చుకుందాం, అందరం కలిసి మూకుమ్మడిగా మార్చుకుందాం. నేను మార్చుకోవాలి, మీరందరూ కూడా మార్చుకోవాలి. చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోకండి. ఒకటే అనుకోండి, నా ప్రభువే ఎన్నో మాటలు పడ్డాడు, నేనెంత నా ప్రభు ముందు అనుకోండి. అంతే. మరియమ్మ ఎంత గొప్పదండి, ఎంత పరిశుద్ధురాలండి మరీ తల్లి. అలాంటి మరీ తల్లి ఎన్ని మాటలు అనుంటారండి. ఆ రోజు పెళ్ళి అవ్వకుండానే, భర్తతో కలవకుండానే గర్భవతి అయ్యిందంటే ఎన్ని మాటలు అంటారండి చుట్టుపక్కల వాళ్ళు, మీరు చెప్పండి. పెళ్ళి అవ్వకుండానే గర్భవతి అయ్యిందంటే ఒక స్త్రీ ఎన్ని మాటలు అని ఉంటారు మీరు చెప్పండి. ఎన్ని గుసగుసలు ఆడుకుంటారండి, ఎన్ని చెవులు కొరికేసుకుంటారండి. మొన్న అక్కడికి వెళ్ళి 4 రోజులు ఉండొచ్చింది కదా, అక్కడికి వెళ్ళి 10 రోజులు ఉండొచ్చింది కదా, అల్లెత్తరు ఉంటుంది, కథ అల్లెత్తరు అంతే. మరీ తల్లి వివాహం అవ్వకుండానే కన్యక గర్భవతి అయ్యింది. ఎన్నెన్ని మాటలు ప్రభువుని అనుండాలి, అది మరీ తల్లిని అనుండాలి. ఆవిడ ఎవరితో గొడవపడేట్టు చూసారండి మీరు ఎక్కడన్నా? మనమైతే ఏమన్నావే అని జుట్టు ముడేసి కొంగు దోపి ఇప్పుడు రావే, అక్కడి నుంచి మొదలవుద్ది. అదేదో తెలుగు భాష, వేరే లాంగ్వేజ్, అది తెలుగు కాదు, అదొక డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. ఎన్ని పడిందండి మరి మరియమ్మ. ఏదండి ఒక్క మాట అనలేదండి మరి ఎవరిని. మరి మనం ఎందుకండి మాటకి మాట అందించేస్తున్నాం? ఆలోచించండి. నా రిక్వెస్ట్ అండి, ఎవరిని ఏమనకండి. ఎవరిని ఏమని అన్నారా, ఓర్చుకోండి అంతే. ఓర్చుకోండి. ఒకరోజు వాళ్ళే మారుతారు, వాళ్ళే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తారు. అన్యాయంగా నిన్ను అన్నానమ్మా, నన్ను క్షమించమ్మా అంటారు. అనకపోయినా గొడవలేదు. మీరు మాత్రం, నేను మాత్రం మాట తోలకూడదండి. సహనము, శాంతి. ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ దేశం మనకిచ్చిన కితాబు ఏంటో తెలుసండి? ఆ 3 రంగుల జెండా ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్న తెలుపు శాంతికి చిహ్నం అయితే క్రైస్తవులు శాంతి స్వరూపులండి. ఆ పైన కషాయం హైందవ్యం అయితే, కిందన్న పచ్చని రంగు ఇస్లాం అయితే, మధ్యలో ఉన్నటువంటి తెలుపు క్రైస్తవ్యం అని మాట్లాడిందండి. ఎంత గొప్ప ఘనత మనకిచ్చారండి. ఈ దేశం మనల్ని గౌరవించింది అలాగా. మరి మనం నిలబెట్టుకోవాలి కదండి. ఆ గౌరవం నిలబెట్టుకోలే వద్దా? నువ్వేట్రా, మీరేమో శాంతి కాముకులని అందరూ మాట్లాడుతున్నారు, మీరేట్రా చిన్న చిన్న వాటికే ఫైర్ అయిపోతున్నారు ఏంట్రా అంటే, ఎక్కడ నిలబెట్టుకుంటున్నాం? నువ్వు దెయ్యం పట్టిన వాడు అని ప్రభువునంటే ఒక్క మాట ప్రభు రిప్లై ఇవ్వలేదండి. అసలు ఆ మాట పట్టించుకోలేదండి ఆయనకి వినపడలేదా? చెవిటోడు ఏమైనా? చెవిటోళ్ళలాగా ఉండాలండి మనం ఎవరో తెలుసండి? క్రైస్తవులు అంటే ఎవరో తెలుసండి? గలతీ పత్రిక ఇది ఒక్కటే వచనం, 3వ అధ్యాయము 27వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రైస్తవులు అంటే ఎవరో తెలుసమ్మా? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు, అంటే క్రీస్తును కలిగిన వాళ్ళు, క్రీస్తును తమలోనికి ఆహ్వానించుకున్న వాళ్ళు, తమలోనికి తెచ్చుకున్న వాళ్ళు. అర్థమవుతుందా? క్రీస్తుని ధరించుకున్నాం మనం, బట్టలు ధరించుకున్నాను. ఇదిగో ఏ రంగు, మరి ఇదో రంగు చొక్క ధరించుకున్నాను అంటే నేను ధరించుకున్న షర్ట్ మీకు కనబడుతుంది, నేను పెట్టుకున్న వాచ్ మీకు కనబడుతుంది, నేను ధరించుకున్న వస్త్రాలు మీకు కనబడుతున్నాయి, మీరు ధరించుకున్న వస్త్రాలు నాకు కనబడుతున్నాయి. మరి మీరు ధరించుకున్న ప్రభువేడి మీలో నాకు కనబడుతున్నాడా? నేను ధరించుకున్న ప్రభు నాలో మీకు కనబడుతున్నాడా? నన్ను చూస్తే ప్రభువుని చూసినట్టు మీకు అనిపిస్తుందా? మిమ్మల్ని చూస్తే సమాజానికి క్రైస్తవులు ఎలాగైనా క్రీస్తులా ఉంటారని అనిపిస్తుందేమో మనం. అమ్మ బాబాయ్ దాని నోట్లో నూరెట్టకూడదండి బాబా అంటది అంతే. మరి ఇంకేం ఉండదు. ఇంకా ఎందుకురా దీన్ని కదిపాను అని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఇక అంత చుక్కలు చూపిస్తాం మనం. మన ప్రభు అలా లేడండి. దేవుణ్ణి పట్టుకుని నువ్వు దెయ్యం పట్టిన వాడు అంటే ఏ మాట అసలు సమాధానమే లేదండి ఆయనకి. పట్టించు ఏంటండి ఆ స్వభావం ఏంటండి? శాంత స్వభావం, శాంతమూర్తి. మరి ఆ ప్రభువు కలిగిన శాంత స్వభావం మనలో ఉందండి. శాంతకుమారి అని పేరు పెట్టుకుంటాం అంతే, అస్సలు శాంతం ఉండదు. ఇక్కడ ఎవరు ఉన్నారండి శాంతకుమారి అని? ఎవరు లేరు కదా. ఏదో క్యాజువల్గా ఏదో ఫ్లోలో అనేసానమ్మ కంపు తీసి, ఎవరు లేరు కదా. శాంతకుమారి, శాంతిరత్నం,
శాంతకుమారి, శాంతారావు అని పేరు పెట్టుకుంటూ ఉండదు జనరల్గా. అసలు శాంతి అనేదే ఉండదు, శాంత స్వభావమే ఉండదు. మన పేర్లకి మన బ్రతులకి సంబంధమే ఉండదు. పేరుకి తగినట్టుగా మనం జీవించాలండి. పేరుకు తగినట్లుగా జీవించాలి. నువ్వు అలా ఉండాలని నీకు ఆ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. అంతే కదా పేరు అందుకే కదా పెట్టుకుంటారండి. అందుకే పెడతారు. మరియా నీకు పేరు పెట్టారంటే మరియ తల్లిలా నువ్వు ఉండాలని ఆశించారు నీ తల్లిదండ్రులు. మరియ తల్లిలా నువ్వు ఉండాలి. మన పేరుకు తగ్గట్టుగా మనం ఉండాలి. ఆలోచించండి ప్రియులరా, ప్రభువుకు కలిగినటువంటి ఆ శాంత స్వభావం మనలో మనం కలిగి ఉందామండి. ఊరికే చిన్నదానికి పెద్దదానికి బీపీలు తెచ్చేసుకోకండి. దానివల్ల ఆరోగ్యం కూడా పాడైపోద్ది. కూద్దానికి కాద్దానికి కోప్పడే వాళ్ళ ఆరోగ్యాలు బాగోవు తెలుసా మీకు? కూద్దానికి కాద్దానికి బీపీలు తెచ్చుకునే వాళ్ళకి ఆరోగ్యాలు బాగోవు. బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు పెరిగిపోతాయి. అవి అనేకమైన వ్యాధులకు దారితీస్తాయి. కనుక ప్రశాంతంగా ఉండండి, శాంతిమూర్తుల్లాగా ఉండండి. ఏమండి, చెవిటి వాళ్ళలాగా ఉండండి. ఎవరు ఏమనుకున్నా పోనీ నా ప్రభువునే అన్నారు నన్ను ఎంత. మీరెవరిని అనకండి, ఎవరేమైనా అన్నా కూడా పట్టించుకోకండి. ఆయన ఉన్నాడు, అన్నీ గమనిస్తున్నా నీ దేవుడు ఉన్నాడు. నిన్ను ఎలా చూడాలో ఆయనకి తెలుసు. నువ్వు ఓర్చుకో. రైట్? ప్రభువుకు కలిగినటువంటి ఆ శాంత స్వభావం ముందు నేను, నా తర్వాత మీరు అందరూ కలిగి ఉంది. ఎందుకంటే ముందు నేనే పాటించాలి. ఎందుకంటే నేను చెప్పేవాడిని. బైబిల్ ఏముందంటే ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా అనింది రోమపత్రికలో. కాబట్టి నాకు బోధించుకున్నాను, నేను మార్చుకుంటాను. ఇక మీదట నా ప్రయత్నం నేను చేస్తాను. మార్చుకున్నాడా లేదా అన్నయ్య అని మా ఆవిడని అడగండి, మా అమ్మని అడగండి, మా అక్కని అడగండి, పొండుగాడిని అడగండి. ఏమైనా తేడా వస్తే నన్ను కడిగేయండి వచ్చి. కడగాలి మరి, మీరు అడగాల. ఏమో మాకు చెప్పేసి ఒక గంట సేపు వాయి కొట్టేసో పట్టుకుని నీ బతికేటి ఇలా ఉందని నన్ను అడగాలి మీరు. అలా అడక్కే సంఘాలు బాగోలేవు, పరిస్థితులు ఏం బాగోలేవు. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, అందరం కలిసి మార్చుకుందాం. రైట్? ప్రార్థన చేస్తాను.